చాలా బాగుంది. అన్ని బాగుంది అన్న. సినిమా మొత్తం బాగుంది, పేరు పెట్టడానికి ఏం లేదు. చాలా బాగుంది. బీజిఎం బాగుంది, ప్రభాస్ బాగున్నాడు, ఫైట్లు బాగున్నాయి, అన్ని బాగున్నాయి. మామూలు ఎలివేషన్స్ లేవన్న, చాలా మంచి ఎలివేషన్ ఉంది. ప్రభాస్ అయితే ఎక్కడో చూపించాడు, చాలా బాగుంది. చాలా బాగున్నాడు అన్న, హ్యాండ్సమ్ ఉన్నాడు. సాంగ్స్ అదిరిపోయినాయి అన్న, బాగుంది, చాలా బాగుంది. 10కి 100 ఇవ్వచ్చు అన్న. బాగుంది మూవీ, బాగుంది. ఫైట్ సీన్స్ బాగుంది, ప్రభాస్ బాగుంది. ఏం బ్రో ఇంకా వదలలే minutes మైండ్ బ్లోయింగ్ మూవీ. అస్సలు ఇంకా చెప్పడానికి లేదు, మెంటల్ ఎక్కిపోద్ది. ఫస్ట్ హాఫ్ అయితే ఇంకా ఏం లేదులే, ఎక్స్ట్రాడినరీ, మైండ్ బ్లోయింగ్. అసలు ఎలివేషన్స్ ఏం షార్ట్స్ గురు, ఏమి అసలు ఏం కెమెరా ఏంటి అసలు. వామ్మో, ఇది మామూలు కేజీఎఫ్ అమ్మ మొగుడు. ఇది భయంకరమైన ఎలివేషన్స్. ప్రతి చిన్న పిల్లలు వాళ్ళ షార్ట్స్ ఇస్తాడు గురు. అసలు ఏంటి గురు అది, అసలు తెలుగు ఇండస్ట్రీ కాదు, బాలీవుడ్ కాదు, హాలీవుడ్ కూడా ఎవరు తీలేడు. అది ఏంటి అసలు ఏం ఎలివేషన్ షాట్స్, వండర్ఫుల్, సూపర్ డూపర్, మైండ్ బ్లోయింగ్, బ్లాక్ బస్టర్. అసలు ఇంకా మన ప్రభాస్ ఇంకొక 10 years, నో టెన్షన్, 10 years టికెట్ ఉందిలే. అంతా మనం డిస్ట్రిబ్యూషన్ డార్లింగ్. మనం సినిమా చేసాం, చేప్రోలు, గుంటూరు జిల్లా చేప్రోలు 10 లక్షలు పెట్టి సినిమా ఇప్పించా. ఫైట్స్ అసలు ఏంది గురు, పిచ్చెక్కిచ్చింది గురు. ప్రశాంత్ నీల్, డైరెక్ట్ ప్రశాంత్ నీల్ ఏంటి గురు. నేను ఆల్రెడీ ఫిలిం సిటీలో షూటింగ్ వర్క్ చేశాను, నేను డైరెక్ట్ చూశాను. దానికంతా డబుల్ ఉంది. లాస్ట్ 15 minutes పిచ్చెక్కిపోద్ది సినిమా. ఆ సినిమా అంతా నువ్వు ఉదయం చూసింది కాదు, 15 నిమిషాల్లో థ్రిల్లో వచ్చేస్తావు. ఇలాగా ఏం సినిమా చూసారా బాబు అనిపిస్తుంది. ఒక వింత లోకంలోకి వచ్చేస్తావు. సూపర్, 15 minutes చాలు సినిమా. కట్, సూపర్ డూపర్ హిట్, మైండ్ బ్లోయింగ్, డార్లింగ్. ఎక్స్ట్రాడినరీ పిక్చర్ తీశాడు ప్రశాంత్ నీల్, మామూలు కాదు. ఇది బాలీవుడ్ హాలీవుడ్ మొత్తం డొంకి కొత్త తీసుకోవాల్సింది అన్ని. దట్ ఈస్ ప్రభాస్. సూపర్ ప్రభాస్, జై ప్రభాస్, సూపర్. దానికి మించి ఫస్ట్ హాఫ్ చూడలే కానీ సెకండ్ హాఫ్ చూసిన, బాగుంది. అవుట్ స్టాండింగ్, సూపర్. అన్ని సీన్స్ బాగున్నాయి, ఎక్సలెంట్. యాక్షన్ బాగుంది, ఓకే, సూపర్. ఓకే, దానికన్నా డబల్. సూపర్. కేసీపీడి జస్ట్ సూపర్. మొత్తం ప్రభాసే హైలైట్. ఇంకా సూపర్ ఉంది, వెళ్ళి చూడండి ఒకసారి. అన్ని బాగున్నాయి, సూపర్ ఉంది.
ప్రభాస్ గారు చాలా ఎలా అనిపించారు స్క్రీన్ పైన చాలా రోజుల తర్వాత ఫైట్స్ పిచ్చెక్కిపోతాయి మీకు. ఫైట్స్ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ అని కాదు కానీ సూపర్ ఉంది. సినిమా బాగుంది, పండగ చేసుకోండి. అవన్నీ లోపలికి వెళ్ళి చూడండి భయ్య, సినిమా బాగుంది. ఫైట్స్ బాగున్నాయి భయ్య, క్లైమాక్స్ కూడా బాగుంది. సెకండ్ హాఫ్ నెక్స్ట్ పార్ట్ ఎలా ఉంటుంది అన్న ఒక క్యూరియాసిటీ అయితే పెరిగింది. రొటీన్ స్టోరీ. ఉగ్రం ప్రేమ అదిరిపోయింది భయ్య. ఫుల్ అండ్ ఫుల్ బాగుంది. బాగుంది, సూపర్. అదే మన ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి సూపర్. బాగుందన్న సినిమా, చాలా బాగుంది. కరెక్ట్ ప్రభాస్ కరెక్ట్ తగినట్టు ప్రశాంత్ నీల్ ఈ సినిమా మాత్రం కరెక్ట్ డైరెక్ట్ చేసింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో మూవీ అంటే కేజీఎఫ్ అన్న. అది సలార్ అన్న. హైలైట్స్ అంటే ప్రభాస్ అన్న హైలైట్ అన్న. దాంట్లో ప్రతి షాట్ ప్రభాస్ అన్న చూపించిన ప్రతి షాట్ మాత్రం హైలైట్ గా చూపించిన అన్న. ఏడా దక్కలేడు అసలు. ప్రతి షాట్ ప్రభాస్ అన్న కనిపిస్తుంది అలా అంతే. జస్ట్ ప్రభాస్ అన్న స్క్రీన్ పైన కనిపిస్తారు, గూస్ బంప్స్ వస్తాయి. చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. మాత్రం ఇంకా స్టోరీ కట్టారు. పిచ్చి లేపేసారు బోరాని అంటారా కాలి నా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం పోతానా పెద్ద పెద్ద థియేటర్ లో చూసిన అంటే అంతే అన్న, గూస్ బంప్స్ వస్తాయి అన్న. సినిమా మాత్రం నిజంగా మస్తు ఉంది, ఫ్రాంక్ గా బాగుంది. సూపర్ అన్న, సూపర్. హైప్ మనం మెచ్చుకున్న హైప్ మాత్రం కరెక్ట్ గా సెట్ అయిపోతుంది అన్న. చాలా బాగుంది సినిమా మాత్రం. అవుట్ ఆఫ్ 5 to 5 బ్రో. 10/10 బ్లాక్ బస్టర్. మామూలుగా సూపర్ డూపర్ హిట్. ఫైట్స్ మామూలు ఫైట్స్. ప్రభాస్ బాక్స్ ఆఫీస్ కా బాప్ చూస్తారన్న, చూస్తారు. డంకీ గింకి ఏం కాదు. మాస్ అంటారా? హైలైట్ అంటే ప్రభాస్ ఒకటే, ఓన్లీ అదొకటే. ఫైట్ సీన్స్ అంతే. స్టోరీ సెకండ్ హాఫ్ లోనే, ఫస్ట్ హాఫ్ లో ఏం లేదు. అర్థం కాదు, 2-3 సార్లు చూడాలి. సేమ్ అర్థం కాలే. ఫైట్స్ మెయిన్, ప్రభాస్ ఫైట్స్ అంతే ఉన్నాయి. ఎరిపెక్కిపోద్ది, చాలా 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 బాగుంది. అన్సారో ఎరిపెక్కిపోయింది ఆల్రెడీ. వాళ్ళ మంటలతో అయినా సరే, రక్తంతో అయినా సరే, మొత్తం వేరే బాస్ అయిపోయింది. నిజంగా బాగుంది అన్న, నిజం చాలా బాగుంది. చాలా బాగుంది అన్న, నిజం చెప్తున్నా. చాలా బాగుంది. మొత్తానికి మా వాడు ఇట్టు కొట్టాడు అన్న. గర్వంగా బతుకుతాను, ఇట్టు కొట్టాడు మా వాడు నిజంగా. అద్దరిపోయినాయి అన్న, అద్దరిపోయి. ఈ మధ్యకాలంలో నేను చూడలే ప్రభాస్ అన్న. ఎక్సలెంట్ మూవీ. మొన్న రిలీజ్ ఛత్రపతి ఎలా ఉందో ఇది అలాగే ఉందన్న. అంతా బాగుంది అన్న. నువ్వు చూడన్న, నిజంగా బాగుంది అన్న. ఒకటే బాధ అనిపించింది, ఫ్యాన్స్ ఇబ్బంది పడ్డారు కానీ పంపించేశారు కానీ అంతా బాగుందన్న. టికెట్ లేవని పంపించారు కానీ చాలా బాగుందన్న సినిమా. సూపర్ సినిమా, చాలా బాగుంది సినిమా. చాలా బాగుంది సినిమా. సూపర్ ఫైట్స్ ఉన్నాయి. ఫైట్స్ హైలైట్. ఫైట్స్ స్టోరీ వైజ్ కూడా చాలా బాగుంది. ఫైట్స్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. సూపర్ ఉంది సినిమా. 10 years తర్వాత బాహుబలి తర్వాత జబర్దస్త్ సినిమా. చాలా బాగుంది సినిమా. అన్ని సూపర్ ఉంది, చూడండి చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది.